అందరికీ నమస్కారం. నానాటి బతుకునాటి హనుమాచార్య కీర్తన రేవతి రాగం సెకండ్ మేళకర్త రత్నాంగి జన్యం స్వరస్థానాలు షడ్జం సుదర్శనం శుద్ధమధ్యమం పంచమం కాశీపురుషాన్ని తరస్థానం ఇవే స్వరస్థానాలు అవరోహణ డెసిషన్. ఈ మధ్య రీసెంట్గా మనం నేర్చుకునేది ఇందులో రాగంలో భోసంభవం ఉంది కూడా, చాలా బాగుంటుంది, మంచి రచన. నానాటి బతుకు రిమరే సరి సభ నాటకము రే స. రెండవ సంగతి చిన్న మాట నానాటి రిపమరే స బతుకు నాటకము. మూడది ఇంకొంచెం రేమ పపమ రే మరే స నానాటి పపమ అన్నప్పుడు ఆ రెండో పంచమం మధ్యమంలో వేస్తే బాగుంటుంది. బ్రతుకు నాటకము కానక రే నుంచి మధ్యమానికి వెళ్ళాలన్నమాట. మామ కన్నది మా పాప కైవల్య పానించాను పంచమం నుంచి నీ మో సాని భమరే రే నానాటి. మళ్ళీ నెక్స్ట్ కైవల్యం ఏమో వేరేగా వస్తుంది. మా బాబాని స కైవల్యము సని పాప మమరి అన్నట్టు. రెండోది కూడా కొంచెం మళ్ళీ ముందు నుంచి పాడు. నానాటి బతుకు నాటకము నానాటి రేపమరే స నానాటి బతుకు నాటకము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బతుకు నాటకము రే స అని చేసేటప్పుడు తాగండి. పుట్టుటయు నిజము సరి పని సరి సని పోవుటయు నిజము రే మరే స నట్ట నడిమి రే మమ మీ పని పమ ప నాటకము నీ స ఎట్టనెదుట కలది నీ స పని సరి సని ప్రపంచము నీ సరి మరే స కట్టగడ పటిది సారి నీ స పని మాప కైవల్యము మా పని స. ఇందాక కైవల్యంలాగా రెండు సంగతులు కూడా వేయచ్చు. మా పని సని భమరే కైవల్యము. ఇంకోటి మా పని స కైవల్యము సని భమరే నానాటి బతుకు. ఈ రకంగా ఒకసారి మళ్ళీ సాహిత్యం. పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్ట నడిమి మీ పని నాటకము ఎట్ట ఎదుట గలది ప్రపంచము కట్టగడ పటిది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము. చాలా మంచి రాగం, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. చాలా సింపుల్గా రాశాను. ఇంకో చరణం కూడా ఇలాగే వస్తుంది. థ్యాంక్ యూ.